ఎదురు చూడడంలో నిరాశ పడకూడదు. ఓర్పు సహనము కలిగి ఉండాలి. దేవుడు కనిపించేంత వరకు కూడా, దేవుడు నీ మొరను వినేంత వరకు కూడా నిరాశ పడకూడదు. మనం కోరుకున్న వెంటనే ఉద్దేశాలు నెరవేరాలి. మనం ప్రార్థించిన వెంటనే మన కోరికలు తీర్చేయాలి దేవుడు. అన్నమ్మ ఈ సిమియోను ప్రవక్తలు నేర్పించేటువంటి పాఠం, దేవుడు కనిపించేంత వరకు కూడా, నీ కోరిక నెరవేరేంత వరకు కూడా నిరీక్షణతోటి ఎదురు చూడాలని మనకు పాఠం నేర్పిస్తూ ఉన్నారు. అందుకనే వారి జన్మ ధన్యమైపోయింది. ఎదురు చూసినటువంటి ఎదురు చూపులకి సమాధానం దక్కింది. ఎంత ధన్యమైపోయింది అంటే, ఏ రక్షకుడి కోసమైతే ఎదురు చూశారో ఆ రక్షకుడే ముందొచ్చి నిలబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యము చూడండి. వీళ్ళ జన్మ ఎంత ధన్యమైపోయింది అంటే, లూకా శుభవార్త 2:29 నుండి, చాలు ప్రభు, తండ్రి ఇక చాలు, నేను నీ కోసం ఎదురు చూశాను కదా, ఇదిగో నాకు ఆ రక్షకుడిని చూపించేశావు. ఇక నేను చచ్చిపోతే ఏంటి, బ్రతుకుంటే ఏంటి, చచ్చిపోయినా పర్వాలేదు, చూసేశాను. నేను పొందుకోవలసినటువంటి రక్షణను నేను పొందేసుకున్నాను. ఇక నాకు ఏంటి కొదవు తండ్రి, ఇక చాలు.